హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి డిజిటల్. 1908 సెప్టెంబర్ మూసీ నది తన ఉగ్ర రూపాన్ని చూపిన నెల. హైదరాబాదు నగరాన్ని మూసీ ముంచేసిన రోజులవి. వేలాది ప్రాణాలను కబళించి అనేక కట్టడాలను ధ్వంసం చేసి ఒక నగరాన్ని శోక సముద్రంలో ముంచేసిన కాలమది. అప్పట్నుంచి 117 ఏళ్ల కాలం గడిచింది. కానీ చరిత్ర మళ్లీ తనను తాను గుర్తు చేసుకుంటున్నట్టుంది. ఆ కాలంలో వచ్చిన వరదల ఈ రోజుల్లోనూ మూసీ మళ్లీ ఉప్పొంగి నగర వీధులను ముంచెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు హిమాయత్ సాగర్ గేట్లు తెరుచుకోవడంతో మూసీ తన పరిధిని దాటి ప్రవహిస్తోంది. చరిత్ర మరోసారి మన ముందే సజీవంగా మారినట్టుంది. 1908 సెప్టెంబర్లో నాటి హైదరాబాద్ దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది. జూన్ నుంచి వర్షాలు తక్కువగా కురవడంతో నదీ ప్రవాహం సాధారణంగానే సాగింది. కానీ సెప్టెంబర్ 26 సాయంత్రం మేఘాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. నగరాన్ని చుట్టుముట్టిన ఆకాశం ఒక్కసారిగా చీలిపోయినట్టే వర్షాన్ని కురిపించింది. మొదట చినుకుల్లా మొదలైన వరుణుడు క్షణాల్లోనే అగ్గివానలా ముంచెత్తాడు. అరగంట సేపు పిడుగుల వాన, తర్వాత మళ్లీ చినుకులు, మళ్లీ గర్జనలతో కురిసిన వానకు నగరం వణికిపోయింది. రాత్రి పగలు తేడా లేకుండా కురిసిన వర్షాల దెబ్బకు పరివాహక ప్రాంతాల్లోని చెరువులు అదుపు కోల్పోయి గోడలు దెబ్బతిన్నాయి. పాల్మకూల్, పార్టీ చెరువులు ఉప్పొంగి రౌద్ర రూపం సంతరించుకున్నాయి. ఉషోదయం కన్ను తెరవక ముందే నగరం ఆర్తనాదాలతో నిండిపోయింది. సెప్టెంబర్ 28 తెల్లవారుజాము 2 గంటలకు వరద నీరు నగర రక్షణ గోడలను పడగొట్టింది. 3 గంటలకు గోడలు పగిలి ప్రవాహం నగర వీధుల్లోకి విరుచుకుపడింది. 9 గంటలకు వంతెనలన్నింటినీ వరద మింగేసింది. పురాణాపూల్, ముసల్లాం వంతెనలు నిలబడ్డా అఫ్జల్ వంతెన బీభత్సంగా దెబ్బతింది. చాదర్ఘాట్ వంతెన కొంత మునిగిపోయింది. నగరం గుండెల్లోని ఇమ్లిబున్ దీవి జలపాతంలో తేలిపోయింది. ఆ నీరు వీధులపై ప్రవహించింది. ఇక ఉదయం 11 గంటలకు మూసీ తన అత్యధిక స్థాయిని చేరుకుంది. నగర వీధులు 4 కిలోమీటర్ల పరిధిలో ఒకే మైదానంలా మారిపోయాయి. నది అడుగు భాగం నుంచి 40 అడుగుల ఎత్తు వరకు నీరు మునిగింది. ఇల్లు పడిపోవడం, వీధులు కొట్టుకుపోవడం, ప్రాణాలు పోవడం ఇలా అన్ని ఒకేసారి జరిగిపోయాయి. ఆ విధ్వంసంలో 15,000 మంది ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నాటి వరద దెబ్బకు హైదరాబాద్ నగరమంతా గాయాల నగరంగా మారిపోయింది. కోల్సవాడి, హుస్సేన్ కుంట, సాహిబ్గంజ్, చార్మహల్, ధూల్పేట్, కాసర్ఘాట్, చూడి బజార్ ప్రాంతాలన్నీ కూడా నీటిలో కొట్టుకుపోయాయి. కోటలు కూలిపడి కాంక్రీటు రాళ్ల శ్మశానాలుగా మారాయి. ఇలా ఒక నగరం తన శిల్పకళను, తన శ్వాసను, తన సంస్కృతిని ఒకే రాత్రిలో కోల్పోయింది. అయినా ఆ రోదన మధ్యలోనూ మానవత్వం పుట్టుకొచ్చింది. ప్రాణాలు కోల్పోయిన వారి కోసం విలపించిన కన్నీళ్లతో పాటే తోటి వారికి చేయూతనిచ్చిన హృదయాలు కూడా మెరిశాయి. ఇల్లు కూలిపోయిన వారికి పొరుగువారు తలుపులు తెరిచారు. ఆకలితో విలవిల్లాడిన వారికి అన్నం పెట్టారు. శోక సముద్రంలో తేలిపోయిన ఆ నగరంలో సహాయమనే చిన్న చిన్న పడవలు వెలుగులా దారి చూపించాయి. క్రమంగా మూసీ ప్రళయం ఒక చరిత్రగా మారినా ఆ వేదనలో పుట్టిన ఐక్యత మాత్రం ఎప్పటికీ నిలిచిపోయింది. ఇక ఈ రోజు మళ్లీ మూసీ ఉప్పొంగుతోంది. హిమాయత్ సాగర్ గేట్లు తెరుచుకుంటే నగర వీధులు నీటితో నిండిపోతున్నాయి. చారిత్రకంగా ఒక శతాబ్దం క్రితం ఎదురైన విపత్తు మళ్లీ తన నీడను చూపిస్తోంది. కానీ ఇప్పుడు మనకు అప్పటికన్నా ఎక్కువ అవగాహన ఉంది. సహాయం చేసేందుకు ఎక్కువ చేతులు ఉన్నాయి. రక్షణ కోసం నిర్మాణాలు ఉన్నాయి. చరిత్ర మనకు నేర్పిన పాఠాన్ని మరచిపోకుండా ఉంటే మూసీ ఎంత ఉగ్రరూపం చూపినా మన నగరం ఆ గాయాల నుంచి మళ్లీ లేచి నిలబడగలదనే నమ్మకం నాకైతే ఉంది. మరి అదే నమ్మకం మీకుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.